ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అల్లు అర్జున్ వాటన్నిటిని పెడచెవిన పెట్టి థియేటర్కి వచ్చారని చెప్పేసి తెలుస్తోంది. అంతేకాకుండా ఆ థియేటర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట, ఆ తర్వాత అల్లు అర్జున్ని పంపించే సమయంలో పోలీసులు బందోబస్తు మధ్య పంపించారు. కానీ అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో అసలు పోలీసులు ఎటువంటి బందోబస్తు ఇవ్వలేదు అన్నట్టుగా పోలీసులపైనే ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా వీడియోలను అల్లు అర్జున్ ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా బౌన్సర్ల కారణంగానే ఆ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి పోలీసుల వర్షన్గా ఉంది. ఇప్పటికే ఒక బౌన్సర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో నిన్న అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మిగతా బౌన్సర్ల వివరాలు కావచ్చు, ఆ ఏజెన్సీకి సంబంధించి వివరాలు కూడా పోలీసులు వివరాలు అడిగారు. గతంలో ఈ బౌన్సర్లు అల్లు అర్జున్తో పాటు ఎప్పుడైనా వచ్చారా, ఇదే ఫస్ట్ టైం ఆ ఏజెన్సీ నుంచి రావడం, ఇట్లా పూర్తి సమాచారం పోలీసులు సేకరించారని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకు అల్లు అర్జున్ స్టేట్మెంట్ని అయితే పోలీసులు రికార్డ్ చేశారు. ఇక మరి ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ రోజుకి అల్లు అర్జున్ విచారణ, పోలీసుల విచారణ ముగిస్తుందా లేకపోతే ఆ తర్వాత కూడా మళ్ళీ రమ్మంటారా అనేది కూడా చూడాలి శ్రీకాంత్. మొత్తం మీద అయితే అల్లు అర్జున్ ఈ ఘటనకు సంబంధించి, అంటే సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన సందర్భంలో జరిగిన పరిణామాలు, వీటన్నిటిపై అనేక మలుపులు తిరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పూర్తిగా ఆ రోజు ఆ సినిమా మూడ్లోనే ఉన్నారు. ఆయన సినిమాకు వచ్చి రావడం కావచ్చు, ఆ తర్వాత వెళ్ళే సందర్భంలో ఆయన ఆహాభావాలు చూస్తే దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీశారు. ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఎలా ఉండబోతుంది, హిట్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అన్న కాన్సన్ట్రేషన్లోనే అల్లు అర్జున్ ఉన్నట్టుగా ఆ పోలీసులు విడుదల చేసినటువంటి ఆ సీసీ ఫుటేజ్లో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక ఆ మహిళ, ఆ తొక్కిసలాట్లో ఆ మహిళ కింద పడి ఆమె మృతి చెందిన విషయాన్ని కూడా పోలీసులు ఎప్పుడు చెప్పారు, ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది అన్న అంశానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే అల్లు అర్జున్ దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆమె రేవతి చనిపోయిన విషయాన్ని తెల్లారి తెలిసింది నాకు అని చెప్పేసి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈరోజు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నారా లేకపోతే పోలీసులు అడిగిన అటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ని కూడా పోలీసులు ఇటు హైకోర్టు ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై తీవ్ర ఇటు వాదోపవాదాలు, అంటే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక పోలీసులపై అల్లు అర్జున్ న్యాయవాది తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. పోలీసులు బందోబస్తు ఇవ్వని కారణంగానే ఆ రోజు ఆ ఘటన జరిగింది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నటువంటి ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక మరి ఈరోజు అల్లు అర్జున్ విచారణ తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ని హైకోర్టు ముందు ఉంచబోతున్నారు. ఆ తర్వాత హైకోర్టు ఎలా ముందుకు వెళ్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తుందా, మళ్ళీ ఆయన్ని తిరిగి రిమాండ్కు తరలిస్తుందా, ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి శ్రీకాంత్. సునీల్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. వస్తాను. సో మొత్తానికి అల్లు అర్జున్ని ప్రస్తుతానికి విచారణ అయిపోయింది. అల్లు అర్జున్ వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. పోలీసు బందోబస్తు మధ్యలో